పాక్కు తడాకా చూపిస్తాం, అక్కడి నుంచి తూటా పేలితే ఇక్కడి నుంచి మిస్సైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోదీ హెచ్చరిక. తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్ నిర్వహించినట. ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోలేదు. పాక్ మళ్లీ దాడి చేస్తే అంతకు రెట్టింపు మూల్యం తప్పదు. సింధూర్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుంది. కాశ్మీర్పై ఎవరి మధ్యంతరం అవసరం లేదని వెల్లడి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ తో ఫోన్లో సంభాషణ. పీఓకేను పాక్ తిరిగి ఇవ్వడంపై తప్ప దేనిపైన చర్చలు లేవని చెప్పేసి స్పష్టీకరణ. ఇక్కడితో కాల్పులు ఆగలేదు, కాల్పుల విరమణ జరగలేదు, కాకపోతే తాత్కాలికంగా మాత్రమే ఆగింది. అక్కడి నుంచి ఒక్క డ్రోన్ యువతల పడ్డా కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మిసైల్ మేము వదులుతామని చెప్పి అటు ఆర్మీతో పాటు ఇటు దేశ ప్రజలకు కూడా మరి నరేంద్ర మోదీ అయితే చెప్తా ఉన్నాడు. ఏదేమైనా కానీ ఎప్పుడైతే కాల్పుల విరమణను మనం ఒప్పుకున్న తర్వాత మరి ఇన్ని రోజులు చేసిర్రు, మరి ఇంకా ముగియలేదు, మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, ఎక్కడితో వదిలిపెడతామని చెప్పేసి మరి సోషల్ మీడియాలో కూడా పలు మెసేజ్లు అవి కూడా వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది ఏంది అనేది కూడా కొంత మరి ట్రంప్ మాట, ప్రధానంగా ట్రంప్ మాట ఎందుకు వినాల్సి వచ్చింది అనేది కూడా చెప్తుంది. చూడండి, మోడీ భయపడ్డావా, ఇదొక దినపత్రికలో చూస్తా ఉన్నాం. పాక్ పై వెనకడుగుతో తిరగబడ్డటువంటి దేశం దేనికి భయపడి కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా చెప్పగానే ఎందుకు విన్నట్టు అనేది కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయి. మరి ఏం జరిగింది? సో రెండు దేశాలకు సంబంధించి అమెరికా అయితే కొంత మధ్యవర్తిత్వం చేసింది అనేది వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొందరు, ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి ప్రధానంగా, సరే సోషల్ మీడియాలో రాసుకొని రావచ్చు, లేకపోతే ఇంకొకరు విమర్శించవచ్చు, కానీ మోదీ చెప్తున్నటువంటి మాట అయితే ఏంటంటే యుద్ధం అయితే ఇంకా ఆగలేదు, మనం ప్రతీకారం అయితే తీర్చుకున్నాం, మన దాని మీదకి మన వాళ్ళని చంపిన దానికి మాత్రం ప్రతీకారం తీర్చుకున్నాం. సో ఎప్పుడు మళ్ళీ ఏదైనా జరగవచ్చు, సైన్యం మాత్రానికి సిద్ధంగా ఉంది, ఉగ్రవాదాన్ని అంతం చేయడమే ఖచ్చితంగా లక్ష్యం, ఇంకా సింధూర్ ఆపరేషన్ అవలేదు అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పినటువంటి మాటలు కూడా ఇగో మన సైనిక సత్తా అయితే చాటినాం, సరిహద్దులోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం అనేటది అటు ఆర్మీ అధికారులతో పాటు ఇటు రక్షణ శాఖ మంత్రి, దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. సరే ఏదైతే దాడులు కావచ్చు, లేకపోతే కాల్పులు కావచ్చు, శాంతియుతంగా కొద్దిగా ముందుకు పోతేనే బెటర్ అనేటటువంటి ఆప్షన్. కాకపోతే కావాలని చెప్పి దొడ్డిదారులు వచ్చి మనల్ని చంపిన తర్వాత చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు ఉన్న తర్వాత మరి ఎట్లా ఆపేసిర్రు అనేది కూడా వినపడతా ఉంది. దీనికి దేశ ప్రధాని అయితే స్పష్టత ఇస్తా ఉన్నాడు. దేశ ప్రజలంతా కూడా మరి సమన్వయంగా ఉండాలి. దేశ ప్రధాని చెప్తా ఉన్నాడు, మరి మనం ఇక్కడితో అయితే ఆపలేదు, ఎవరి మాట కూడా మనం వినాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి కూడా మరి మోదీ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, మరి ఇక ఇట్లా రాజకీయ కోణం ఉందా, దేశాన్నే ఇట్లా రాజకీయంగా వాడుకుంటున్నారా, కావాలని చెప్పి చేసిర్రా ఇదంతా. సో ఒకవైపు కూడా వినపడుతుంది, ఒకవైపు కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ పరంగా దేశాన్ని వాడుకుంటే అది ఎప్పటికైనా సరే ఎట్నుంచి అయినా సరే కొన్ని బయటపడే ప్రస్థానం మాత్రం దేశ ప్రధాని మాత్రం క్లియర్గా ఇప్పట్లో అయితే కొంత అయితే విరామం అయితే తీసుకున్నాం, కానీ ఇది పూర్తిగా కాదు, ఆగిపోలేదు యుద్ధం అని చెప్పి మరి నిన్న ప్రధానమంత్రితో పాటు అధికారులు కూడా చెప్పడం మనం చూస్తా ఉన్నాం.